హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మన ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చున్నాము. ఆ ప్లేస్ ఏంటంటే చార్మినార్కి అయితే వచ్చున్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ రంజాన్ స్పెషల్గా ఇక్కడైతే షాపింగ్ అయితే చాలా స్పెషల్. ఇక్కడ షాపింగ్ గురించి అని చెప్పేసి ముస్లిం సోదరులే కాకుండా మన ఓవరాల్ ప్రతి ఒక్కరు అయితే వస్తుంటారు. ఈ రాష్ట్రం నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి అండ్ వేరే స్టేట్ల నుంచి ఇట్లా ఇక్కడ రంజాన్ స్పెషల్గా ఇక్కడ ఈ ప్లేస్ని సందర్శించడానికి కోసం అని చెప్పేసి అండ్ ఇక్కడ షాపింగ్ చేయడానికి కోసం అని చెప్పేసి వస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజుకు సంబంధించి మన షాపింగ్ గురించి వచ్చినాం కదా. ఈ షాపింగ్కి సంబంధించి ఈ షాపింగ్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి వెరైటీస్ ఉంటాయని చెప్పేసి ఈ షాపింగ్ గురించి పూర్తి వివరాలు అయితే పంచుకోనికి మీ ముందుకైతే వచ్చినాను. అంటే పదండి చూద్దాం. చార్మినార్లో రంజాన్ మాసం అంటే ఓన్లీ షాపింగే కాదు, ఇక్కడ చాలా రకాలైన ఫుడ్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్కి అయితే ఇది చాలా అయితే ఫేమస్. ఈ షాపింగ్లో భాగంగా డిఫరెంట్ షాపింగ్ అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. దీనికోసం అని చెప్పేసి వివిధ దేశాల నుంచి ఇట్లా ఇక్కడ షాపింగ్ కోసం అని చెప్పేసి వస్తారు. చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా అయితే కొంతమంది కోసం స్పెషల్గా అయితే కొంతమంది ఆడవారి కోసం అయితే స్పెషల్గా చాలా రకాలుగా బ్యాగ్స్ కానీ ఇంకా ఏమైనా కానీ ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది పబ్లిక్ అయితే షాపింగ్ కోసం అయితే రావడం జరిగింది. ఈ రోజు వీకెండ్ కావడం వల్ల ఇంకా చాలామంది పబ్లిక్ అయితే మనతో పాటు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ షాపింగ్ గురించి అని చెప్పేసి మరిన్ని విశేషాలు అయితే మీ ముందు పంచుకోవడానికి అయితే మేమైతే ఉన్నాము. చార్మినార్ కమాన్ ఉంది కదా, స్టార్టింగ్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ లేడీస్కి స్పెషల్గా అయితే చెప్పులు అయితే ఉన్నాయి. వెరైటీ డిజైన్ తోటి ఉన్న జ్యువెల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ అదే విధంగా కొంతమందికి కమ్మలు అండ్ దండలు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. స్టార్టింగ్లో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, చార్మినార్ వచ్చే దాని నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం దీని చార్మినార్కి సంబంధించి రంజాన్ స్పెషల్గా ఏమేమి ఉంటాయో పూర్తి షాపింగ్ అయితే మీకు ఇప్పుడైతే మేము మీతోటైతే చూపించబోతున్నాము. చార్మినార్ ముందుకు ఇక్కడ ఫ్లవర్ అయితే పెట్టడం జరిగింది. ముందు భాగాల్లో అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలరు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ప్లాస్టికే కానీ చూడడానికి మాత్రం సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కటి అసలు ఎంతకంటే మామూలుగా అయితే కనిపిస్తలేవు. ఈ రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దాంతో అయితే డిజైన్ చేసిరు. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే మెయిన్ అయితే ఇదే ఉంది, ఇది మనకైతే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటికి సంబంధించి ఇవి స్టాండ్లు ఉండడానికి కోసం అని చెప్పి స్టాండ్స్కి ఇట్లా సపరేట్గా వీళ్ళు పెట్టడం ఇట్లా జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో లోపల నుంచి చూసుకున్నట్లయితే ఇంకా చాలా రకాల షాపింగ్స్ అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ మెయిన్గా క్లాత్స్ అయితే లేడీస్కి క్లాత్స్ అయితే బాగా దొరుకుతాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్లు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఏ రేట్ అంతా ఉన్నా 150, 500, 300 అంటే 100 రూపాయలు. చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్ని ఉన్నాయి. సైజ్ ఎంత ఉంటుందా? చిన్న సైజ్ 100 రూపాయలు వస్తుంది. చిన్న సైజ్ 100 రూపాయల. ఏ సైజ్ ఒకసారి చూపెట్టి ఉందా? స్టార్టింగ్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఒకటి. ఇది 100 రూపాయలు స్టార్టింగ్ ఉందా? 100 రూపాయలు. ఓకే, అంటే ఇంతకంటే ఏం తగ్గదా? ఫిక్స్ రేటు 100 రూపాయలు. ఇది బార్గెన్ చేయాలి. 200, 300 అయితే అట్లా చెప్పాలి. రెగ్యులర్ అయితే 300, 400 చెప్తాం కానీ ఫిక్స్ రేట్ 100 రూపాయలు. ఫిక్స్ రేట్ లాస్ట్ ఫైనల్ 100 రూపాయలు అంతే కదా. అంటే సేల్స్ ఎట్లా ఉంటాయి అన్న? మంచిగా తీసుకుంటారా? ఇప్పుడు లేదు, కారోబార్ ఏం లేదు. కారోబార్ అంటే రంజాన్ స్టార్ట్ అయింది కదా, మస్తు ఉంటాయి కదా గిరాకీ. లేవు, గిరాక్ లేవు ఇప్పుడు. ఎండింగ్ में गिराक रहता, अभी नहीं रहता. ఎండింగ్ में रहता. అంటే రంజాన్ మైనాతో अच्छा रहता ना. अच्छा रहता. ఇదైతే మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్న ఫ్లవర్ స్టాల్ కి అయితే వచ్చినాము. ఈ ప్లాస్టిక్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే 100 రూపాయలకు 3 ప్లాస్టిక్ ప్లేట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇవి ఇట్లా వీళ్ళు అమ్ముతున్నారు. ఎంతకి ఇస్తారన్న ఫైనల్?
100 का 3 पीस ఓకే 3 పీసెస్ పర్ 100 ఓకే 3 పీసులు 100 అని చెప్పేసి చెప్తున్నాడు बाहर कितने क्या रेट रहता भैया वो बस मार्किंग 5 रुपए मिलता भाई इसमें बार्गिन 5 रुपए मिलता बस हाँ 100 रुपए को बेचते 100 का बेचते भाई जान చార్మినార్ ఫ్రంట్ భాగంలో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పాత కాయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని సంవత్సరాల కిందటి అయితే కొంతమంది అయితే దాచిపెట్టుకుంటారు కొంతమంది అయితే దాచిపెట్టుకోరు కానీ ఈ ప్లేస్లో అయితే ఇక్కడ పాత కాయిన్స్ అయితే ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది ఇప్పుడు 1950 సంవత్సరము 1960 సంవత్సరము ఇప్పుడు చారణ ఆటనలు 25 పైసా 50 పైసా ఇవి ఉంటాయి కదా ఇవి ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు రూపాయి అయితేనే ప్రజెంట్ మనది అవుతుంది అది 10 పైసలు ఇక ఈ విధంగా ఇట్లా ఉంటుండే ఇంతకుముందుకు పురాతన కాలం నాటి నాణాలు ఇట్లా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి వీళ్ళని అడిగి తెలుసుకుందాము 1917 ఇయర్ 1969 ఇవి పాత నాణాలు అన్నట్టు ఇవి పాత 1 రూపీ కాయిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు ఒక కాయిన్ అయితే ఓపెన్ చేసారు 1818 సంబంధించిందని చెప్పేసి వీళ్ళు మాతో ఉన్నాయి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు 1818 ఇయర్స్లో ఉన్నప్పటి నుంచి అప్పుడు మన దేశానికి వచ్చిన ఆంగ్లేయులు అలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా దాని తర్వాత వాళ్ళు తయారు చేసిన ముద్రించిన నాణాలు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కానీ ఇది ఎంతవరకు నిజమో ఇదైతే పర్టికులర్ అయితే నిజం లేదు వేరే దగ్గర నుంచి వీళ్ళకి వస్తే వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు సేల్ చేస్తారని చెప్పేసి మనతో పాటు చెప్పుకుంటున్నారు इंडिया में घूम घूम के कलेक्शन करूँ ఓ బడా అయినా బడా వాళ్ళ క్యారెట్ కు बेचते लास्ट में कैरेट को बेचते 3000 को बेचते अभी यहाँ पे इतना पैसे है ना उसमें क्या है ज्यादा रेट का पैसा कौन सा है इसमें ज्यादा रेट का कोई नहीं है यही है 10 पैसा 20 पैसा ऐसा वो एल्यूमिनियम का कम रेट का है ये पूरा ज्यादा रेट का है